విద్యార్థులకు సంబంధించి లెక్కలు చెప్పే దేశంలో యుడైస్ డేటా ప్రామాణికం. ఎంతమంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, జిల్లాల వారీగా కలెక్టర్ల దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తుంది. దానిలో 87,41,885 మంది విద్యార్థులు ఆ లెక్కలు చెప్తా ఉన్నారని చెప్తే, వారందరికీ 15 వాళ్ళ కాడకి తల్లికి వందనం ఇస్తే దరిదాపు 13,112 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది. మీరు ఇచ్చింది ఎంత? 8,745 కోట్లు. అంటే 1/3 విద్యార్థులకు పంగనామాలు పెట్టేశారు. ఇదేనా తల్లికి వందనం అంటే? దానికి అనేక నిబంధనలు మళ్ళీ తీసుకొచ్చారు. ఒక ఇంట్లో ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకుంటుంటే తల్లికి వందనం లేదంట. మీరే చెప్పారుగా, ఇంటిలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఏ చదువుని చూడకుండా తల్లికి వందనం ఇస్తారని చెప్పారుగా. మరి ఇదేంటి నిబంధన? అసలు ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి వసతి దీవెన, విద్యా దీవెన అది ఒకటి అడ్డం పెట్టారు. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు వేస్తారో తెలియదు. దానిని తల్లికి వందనంతో లింక్ పెట్టి ఆపేశారు. ఒకటి, ఇంటర్ చదివే వరకు ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు మీరు తల్లి అకౌంట్లో వేస్తానని చెప్పితే తల్లులందరూ ఎదురు చూస్తే, చివరికి మీరు పొద్దుపోయేదాకా ఆ తల్లులు ఎదురు చూస్తే మీరు పూర్తిగా దాన్ని గాలికి వదిలేశారు. అది ఎంత దారుణం అంటే, ఒక ఇంట్లో ఒక ఫీజు రియంబర్స్మెంట్ పొందుతుంటే తల్లికి వందనం లేదంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపహార వేతనాలు పొందుతూ ఉంటే తల్లికి వందనం లేదంటున్నారు. కుటుంబానికి సంబంధించిన బియ్యం రేషన్ కార్డు లేకపోతే తల్లికి వందనం లేదంటున్నారు. ఈ సంవత్సర కాలంలో ఒక్క రేషన్ కార్డు అన్నా మీరు ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఇచ్చారా మీరు? ఇవ్వలా. అదే కాకుండా చిన్న చిన్న ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకున్న అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా తల్లికి వందనం కొట్టారు. ఈరోజు ఇప్పుడు కేంద్ర పథకాల్లో సంబంధించినటువంటి ఫ్రీ మెట్రిక్ కానీ, మెట్రిక్ స్కాలర్షిప్ పొందే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు సంబంధించి ఆ డబ్బులు ఎంత వస్తాయో అవి కట్ చేసి తల్లికి వందనం డబ్బులు వేశారు. ఇదేనా మీరు రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లల యొక్క స్థితి పెరగటానికి ఏర్పాటు చేసిన తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఇంత కోతలతో 1/3 కట్ చేసి మీరు అకౌంట్లో వేసి తగుదురమ్మా అని చెప్పి చివరికి పాపం విద్యామంత్రి గారు ఏజ్లో చిన్నవారు, పాత విద్యామంతులకి అవగాహన లేదు, చదువు లేదు, అసలు ప్లాన్ లేదు. యుడైస్ రిపోర్ట్ అనేది నిజంగా దాంట్లో అందరినీ, కిండర్ గార్డెన్ స్టూడెంట్స్, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్, ఇతర రాష్ట్రాల అందరినీ కల్పించిన రిపోర్ట్ అని చెప్తున్నారు. నా దగ్గర యుడైస్ రిపోర్ట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. ఒక్కసారి అవగాహనతో చదవండి. మీరు పాత మంత్రులు, ఒక మంత్రి ఏమో సివిల్ సర్వెంట్, ఒక మంత్రి వెల్ ఎక్స్పీరియన్స్ పర్సనాలిటీ, మా గవర్నమెంట్లో చేసిన విద్యా మంత్రులు, ఒక ఆయన సీనియర్ పొలిటీషియన్ ఆంధ్రప్రదేశ్లో చాలా అవగాహనతో పనిచేసే నాయకుడు, ఒక ఆయన అత్యున్నత చదివి వచ్చి ఈ రాష్ట్ర రాజకీయాల్లో మంత్రిగా పనిచేశాడు. వారిని పట్టుకొని యుడైస్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నారంటే, యుడైస్ రిపోర్ట్ ఏం చెప్తుంది? ప్రీ-ప్రైమరీ ఎన్రోల్మెంట్ మెయింటైన్డ్ ఇన్ ది రిపోర్ట్ ఎక్స్క్లూడ్స్ ప్రీ-ప్రైమరీ ఎన్రోల్మెంట్ ఇది ఈసీఈ సెంటర్స్, అంగన్వాడీస్ అండ్ ప్రైవేట్ కిండర్ గార్డెన్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ యుడైస్ అని చెప్తుంది. మీరేం చెప్తున్నారు? అందరూ ఏకవేసి దొంగ లెక్కలు చెప్తా ఉన్నారు బయట రాష్ట్రాల స్టూడెంట్స్కి. అయ్యా, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారి రిపోర్టుని బేస్ చేసుకుని కేంద్రానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ యుడైస్ రిపోర్ట్,
దానిని కూడా అవగాహన చేసి మమ్మల్ని మా మంత్రుల్ని మీరు మాట్లాడటం అంటే మీరు చదువు మీద మీకు ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో మీద ఎంత అవగాహనతో మాట్లాడుతూ ఉన్నారో అర్థమవుతా ఉందని చెప్తూ ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైపోతుంది. ఇంకొక విషయాన్ని కూడా ప్రస్ఫుటంగా చెప్పాలి. మేము అమ్మఒడి ఇస్తూ ఉంటే 1000 రూపాయలు స్కూల్స్లో టాయిలెట్స్ వాటి మెయింటెనెన్స్ తీస్తే మీరు ఏం రాశారో తెలుసుగా? జే ట్యాక్స్ అట మీరు రాసినటువంటి రాతలు. మేము క్రిస్టల్ క్లియర్గా చెప్పాము, ఈ 1000 రూపాయలు స్కూల్స్లో ఉన్న టాయిలెట్స్ని మెయింటైన్ చేయడానికి, ఆరోగ్యకరంగా విద్యార్థులు ఉండటానికి అవకాశాలు కల్పించడానికి అని చెప్తే జే ట్యాక్స్ అని చెప్పారు. మీరు 2000 రూపాయల గురించి ఏం చెప్తారు? మీరు ఫలానా దానికి వాడుతున్నామని చెప్పారా? చివరికి దడిపిస్తారా? ఏం మాట్లాడుతూ ఉంటా చర్యలు తీసుకుంటారని. ఇదే నా బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఎడ్యుకేషన్ సిస్టాన్ని గాడిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని విద్యామ్మ తల్లి ఓలలాడే విధంగా చేయాల్సిన బాధ్యత ఉన్న మంత్రి భయపెడితే విద్యా వ్యవస్థ ఎటుపోతుందని అడుగుతా ఉన్నా. ఇకపోతే స్కూల్స్ గురించి చెప్పాలన్నవి కాదు. ఈరోజు విద్యా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో స్కూల్స్ని సర్వాంగ సుందరంగా దిద్ది విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తే మీరేం చేస్తూ ఉన్నారు? స్కూల్స్ ప్రారంభమైనవి అంతా అయోమయం. కూటమి సర్కారు ఒక ప్రణాళిక లోపం, ఒక ప్లాన్ లేదు. స్కూల్స్ రీఓపెన్ చేసే టైంకి స్కూల్స్లో టీచర్ ఎక్కడ ఉండాలి, ఈ స్కూల్లో ఎవరు పని చేయాలి, ఎవరు పని చేస్తూ ఉన్నారు, పిల్లలకు చదువు ఎలా చెప్పడానికి ప్లాన్ చేసుకోవాలని ఒక సిస్టమేటిక్ వే అనేది ఉండాలి. ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఏ టీచర్ ఎక్కడుండో అర్థం కాని పరిస్థితి. సెకండ్ గ్రేడ్ టీచర్ బదిలీలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. కానీ పాఠశాల పునఃప్రారంభమైంది. మరి ఈ పాఠశాల పునఃప్రారంభమైన 4 రోజులకే టీచర్లకు ట్రైనింగ్ అంట. ఓ 4-5 రోజులు ట్రైనింగ్. అసలు స్కూల్లో టీచరే లేడు, మీరు ట్రాన్స్ఫర్ చేయాలా? చేసిన వాళ్ళేమో అక్కడ సింగిల్ టీచర్ అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన టీచర్ కూడా ట్రాన్స్ఫర్ అయినా అక్కడే ఉండాలి. ఈ పరిస్థితి నడుస్తూ ఉంటే చదువు పిల్లలకు బేస్డ్ మేనర్లో జిల్లాలో, ప్రకాశం జిల్లాలో నలుమూలల నుంచి తండోపతండోలుగా జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకు అండగా ఉండడానికి వస్తే రాళ్ళు ఎవరేస్తారండి? మా నాయకుడు వస్తే మేము రాళ్ళు వేసుకుంటామా? మేము తగాదాలు పడతామా? గొడవలు సృష్టించాలని చూస్తామా? మీకు చేతగాక చివరికి మా నాయకుడికి నోటీస్ ఇవ్వటం అంటే చాలా బాధ్యతారహితంగా భావిస్తా ఉన్నాం. వెరిఫై చేయండి, ఎవరు ఎక్కడున్నారు, ఎవరింటి దగ్గర నుంచి రాళ్ళు వేశారు, ఎవరింటి మీద నుంచి రాళ్ళు వేశారు, ఎవరు ఏ ఇచ్చారు, తెచ్చిన వాళ్ళు ఎవరు, సీసీ ఫుటేజ్లు పూర్తిగా తెలుస్తాయిగా. ఎవరి మీద వేశారు, ఎవరు తల్ల పగిలియి, ప్రెస్ వారి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫుటేజ్లు కూడా ఎవరు తీయించారో దయచేసి ప్రజలకు తెలియపరచాలని మీ అందరిని వేడుకుంటా ఉన్నా. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎలాంటి వాడో, వాళ్ళ కుటుంబం ఎలాంటిదో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారో వారికి పోలీసు నోటీసులు ఇవ్వటం అనేది బాధాకరం తెలియపరుస్తూ, అతి ముఖ్యమైనది అనంతపురం జిల్లాలో మొన్న ఈ మధ్యకాలంలో ఒక దళిత, రెండవ గిరిజన, ఒక రకంగా విద్యార్థులు, గిరిజన అమ్మాయి అయితే ఇంటర్మీడియట్, దళిత అమ్మాయి అయితే 13 సంవత్సరాలు కిరాతకంగా, పాశవికంగా చంపబడితే ఒక అమ్మాయి మీద హాయిత్యానికి, ఘాతుకానికి 18 మంది 13 సంవత్సరాల ఒక
చిన్న పసికూర మీద అఘాయిత్యం చేస్తే సాక్షి మీడియా వెలుగులోకి తెస్తే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సమన్వయకర్త, మాజీ శాసనసభ్యుడు ఆ కుటుంబానికి అండగా ఉండాలని, ఆ కుటుంబాన్ని ఓదార్చాలని, ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని ముందుగా పర్మిషన్ పెట్టి వేరే ప్రాంతానికి వెళ్తా ఉంటే మీరేమో సంబరాలని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ మండల హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గంలో మండల హెడ్ క్వార్టర్లో పెట్టుకోవాల్సిన ప్రోగ్రాం మేము ఏ ఊరు వెళ్ళాలని మా నాయకుడు అనేటువంటి ప్రకాష్ రెడ్డి గారు పెట్టారో ఆ ఊరుకు మార్చి ఎవరైతే పరామర్శించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళ మీద రాళ్ళు కర్రలతో దాడులు చేస్తే చివరికి ప్రకాష్ రెడ్డి మీద కేసు పెట్టడం అనేది, నేను అడుగుతా ఉన్నా, బాధ్యతాయుతమైనటువంటి అనేక పదవులు చేసినటువంటి మేము ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కంబైన్డ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేశాం. దళిత హక్కులను కాపాడటానికి బాధ్యతాయుతంగా పనిచేశాం. శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేశాం. నా సంబంధించిన అమ్మాయి దళిత పసికోన మీద అఘాయిత్యం జరిగితే ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానికి మేము వెళ్తా ఉంటే ఇన్ని అడ్డంకులు కల్పించి మా నాయకుల మీద కేసులు పెడతా ఉంటే ఎటుపోతుంది ప్రజాస్వామ్యం అడుగుతా ఉన్నా. నేను ఒకటే మరొక విషయాన్ని డిమాండ్ కూడా చేస్తా ఉన్నా. అయ్యా, ఆ 13 సంవత్సరాల పసికోన తండ్రి లేనిది, తల్లి పిచ్చిది, తాత మీద ఆధారపడి బ్రతుకుతున్న ఆ పసికోన ఏ పార్టీయో తెలుసా? తెలుగుదేశం పార్టీ. మేము పార్టీలు కూడా చూస్తల్లా. మానవతా దృక్పథం, సామాజిక కోణం. మా దళిత పిల్ల వాళ్ళ తాతగారు తెలుగుదేశం పార్టీ ప్రచార రథం మీద నుంచి పడి చనిపోయినటువంటి కుటుంబం. ఆ అమ్మాయిని ఆదుకున్నారా? బాధ్యతాయుతంగా ఆమెకు రావాల్సిన హక్కులు ఇంప్లిమెంట్ చేశారా? అమ్మ హోంమంత్రి గారు, లేకపోతే ఎస్సీ శాసనసభ్యులు, ఆ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఒకసారి ఆలోచించండి. రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగ వ్యవస్థ ఏ విధంగా ఈ రాష్ట్రంలో నీరుగారిపోతా ఉందో దానికి మీరు బాధ్యులు కాదు అని అడుగుతా ఉన్నాను. నేను అదొకటే డిమాండ్. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా? ఆ అమ్మాయి నిజంగా 7-8 నెలలు గర్భవతి అని తెలుస్తుంది. ఆ అమ్మాయికి రావలసిన కాంపన్సేషన్ వెంటనే చట్ట ప్రకారమైనటువంటి ప్రతి హక్కుని ఇంప్లిమెంట్ చేయాలా, చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాంటి కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్తే మీరు కేసులు పెడతా ఉంటే ఎటుపోతుంది ఈ వ్యవస్థ. అందుకనే ఈ రాష్ట్రంలో మరొక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా. దళిత చట్టాలు అపహాస్యం అవుతా ఉన్నాయి. దళిత గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. అడిగే నాదుడు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగటానికి అండగా వెళ్తా ఉంటే కేసులు పెట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని మిమ్మల్ని మీ ద్వారా కోరుకుంటా ఉన్నా.